ఏపీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అనూహ్యంగా పల్నాడులో చోటు చేసుకున్న హింసతో అక్కడ ఎస్పీ బిందు మాధవ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఐపీఎస్ మాలికా గార్గ్కు ఈసీ బాధ్యతలు అప్పగించింది. వచ్చి రావడంతోనే ముందుగా పోలీసు అధికారులను క్యూలో నిలబెట్టి ఏకేసిన మాలిక పనిలో పనిగా అసాంఘిక శక్తులకు వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ శాఖాపరమైన ఒత్తిళ్లతో విధి నిర్వహణలో విఫలమైన బిందు మాధవ్ బదిలీ నేపథ్యంలో ఆయన స్థానంలో వచ్చిన మాలిక ఇప్పుడు సిస్టంకి వ్యతిరేకంగా పోతా అంటే ఇంటికి పోతారని సదరు అధికారులకి వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఎవరు సార్ ఈ మేడం, ఎక్కడి నుంచి వచ్చారు సార్ అని ఆరా తీస్తున్నారట సొంత సిబ్బంది. మరి ఎవరి మాలికా గార్గ్, ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె భర్త ఎవరు అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటే వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ఈసారి కఠినంగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న పల్నాడు జిల్లాకు ఓ మహిళా ఎస్పీని పంపింది. ఐపీఎస్ అధికారిని మాలికా గార్గ్కు ఇటీవల బాధ్యతలు అప్పగించింది. అయితే ఈవీఎంల ధ్వంసాలు, దాడులు చోటు చేసుకున్న పల్నాడులో బాధ్యతలు అంత సులువు కాదని ఆమెకు తెలుసు. అందుకే వచ్చి రాగానే ముందు సొంత ఇల్లు చక్కదిద్దుకునేందుకు ఆమె సిద్ధమయ్యారు. గతంలో పనిచేసిన రాష్ట్ర పోలీస్ బాస్, ఇతర అధికారులు మారిపోవడం కూడా ఆమె కలిసి వస్తోంది. అదే విధంగా పల్నాడులో హింసాత్మక ఘటనలకు ముఖ్య కారణం రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల ఒత్తిడితో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే. దీంతో మాలికా గార్గ్ డ్యూటీ ఎక్కగానే ఎలాంటి మొహమాటాలు లేవని తన కింద స్థాయి అధికారులకు తేల్చి చెప్పేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వారికి స్పష్టం చేశారు. పల్నాడుపై ఈసీ ఎంత సీరియస్ గా ఉందో వారికి వివరించారు. దీంతో ఇప్పుడు అధికారులు మాలికా పేరు చెప్తేనే భయపడుతున్నారు. మేడం సార్, మేడం అంటూ ఆమె పేరు వల్లెవేస్తున్నారు. నేను మాలికా గారు ఈ రోజు ఎస్పీ పల్నాడుగా చార్జ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దెర్ హ్యావ్ బీన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్. సో దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది, పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్స్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్లీ, సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం, that will be the important step to control the law and order situation. దాంతోపాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్స్ అండ్ విలేజెస్ ఏమున్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం, ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. ఇక మాలికా గార్గ్ భర్త వకుల్ జిందాల్, ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్ కావడం, పల్నాడుకి పొరుగు జిల్లా అయిన బాపట్లలోనే ఆయన ఎస్పీగా పనిచేస్తూ ఉండడం మరొక విశేషం. ఢిల్లీకి చెందిన మాలిక మొదటిగా పశ్చిమ బెంగాల్లో తొలిగా బాధ్యతలు చేపట్టారు. 2015 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన మాలిక పశ్చిమ బెంగాల్లోని చందానగర్, శ్రీరంపూర్లకు అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ఎదురైన సవాళ్లు ఆమెను బాధ్యతల పరంగా కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. ఆ తర్వాత ఇంటర్నల్ స్టేట్ క్యాడర్ ట్రాన్స్ఫర్ లో భాగంగా ఏపీలోని కృష్ణా జిల్లాకు అడిషనల్ ఎస్పీగా వచ్చారు. ఆ తర్వాత ప్రకాశం ఎస్పీగా పనిచేశారు. ఇప్పుడు కీలకమైన పల్నాడు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి అలజడి సృష్టించినా ఈసీ కంటే ముందే స్పందించి అధికారులపై వేటు వేసేందుకు మాలిక సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆ మేరకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది వణుకుతున్నారు. అలాగే రాజకీయ నాయకులు సైతం మాలిక విషయంలో రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అసలే హైకోర్టు బెయిల్ తో ఈవీఎం ధ్వంసం కేసు నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రీఎంట్రీకి సిద్ధమవుతున్న వేళ మాలిక అడుగులు నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొత్తంగా
ముఖ్యంగా ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికారుల తీరుపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా నిజాయితీగా పనిచేసే అధికారులపై సైతం ప్రజల్లో సదభిప్రాయం కలుగుతోంది. దీంతో ముక్కుసూటిగా వ్యవహరించే మాలికా గార్గ్కి జనంలో క్రేజ్ అలాగే వచ్చిందన్నదే విశ్లేషకుల మాట. వృత్తి పట్ల ఎంతో సీరియస్ గా ఉండే మాలికా గార్గ్కి మొక్కలంటే మహా ఇష్టమట. ప్రకృతిని అమితంగా ఇష్టపడే మాలిక ఫిక్షన్ బుక్స్ ను కూడా బాగా చదువుతారట. అలాగే ఢిల్లీ అంటే ఇష్టమున్న ఆమె వాక్ త్రూ ఢిల్లీ పేరుతో ఒక బ్లాగ్ సైతం నిర్వహించడం విశేషం. ఇలా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్న మాలికా గార్గ్ కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందిన లాక్డౌన్ సమయంలో పరిస్థితులను అదుపులో ఉంచేందుకు ఎంతో కృషి చేసి అందరి మన్ననలు పొందారు. మరి ఇలాంటి డేరింగ్ అండ్ డైనమిక్ లేడీ సింగం కి ఫ్యాన్స్ ఉండకుండా ఎలా ఉంటారు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.